ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. చాలా మంది కొంతమంది అంటే ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్ పీపుల్స్లో కావచ్చు, ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీకి సంబంధించి వీళ్ళు కొంత అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆయన ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ హైప్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు, ఏదన్నా మీకు ఇష్యూ వస్తే మేము నిలబడం, వాళ్ళ నిలబడే అవకాశం ఉండదు, మేమే నిలబడతాం అని చెప్పుకోవటం కావచ్చు. ఇలాంటివి అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలవటం వల్ల వాళ్ళని ఏమన్నా పక్కకి వాళ్ళ ఇబ్బందులను ఏమన్నా పక్కకు పెట్టే అవకాశం ఉందంటారు? అండి దీని గురించి 2 విధాలుగా సమాధానం చెప్తా అండి. ముందర పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడతాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క కులానికో, ఒక మతానికో, ఒక జాతికో సంబంధించిన వ్యక్తి కాదండి. ఆయన విశ్వమానవుడు. మనిషిని మనిషిగా ప్రేమించగలిగిన వ్యక్తి. అంతకన్నా కూడా నా దృష్టిలో అంటే కంటెంపరీ పాలిటిషియన్స్, సమకాలీన ఏదైతే రాజకీయవేత్తలు ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దక్షిణాది భారతంలో కాదు, మొత్తం భారతదేశంలో కూడా అతి కొద్ది పాలిటిషియన్స్లో 3-4 దాంట్లో ఇంతటి అందరు ప్రజలకు ఓన్ చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చెప్పారు ఏమని, ఆంధ్ర రాష్ట్రంలో మా ప్రభుత్వంలో ఎటువంటి మత కలవలు కానీ లేదు, ఎటువంటి మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ, ముస్లిం మైనార్టీ కానీ ఎవరికి ఎటువంటి కష్టాలు రానివ్వము, అందరూ తోటి మనుషులు కలిసి మత సామరస్యంతో కలిసిమెలిసి ఉంటాము, ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు, ఒకవేళ ఎటువంటి కష్టం వచ్చినా ఏ మైనార్టీ, ముస్లిం మైనార్టీ కానివ్వండి, క్రిస్టియన్ మైనార్టీ కానివ్వండి, మరే మైనార్టీకి కానీ లేదు ఇంకేదైనా రిలీజియస్ వాళ్ళకి కానీ ఏదైనా కష్టం వచ్చినా ముందర అడ్డంగా నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా క్లియర్గా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడున్నారు. ఆయన ఆ మాటకు కట్టుబడి ఉంటారు. సో ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను మీ టీవీ ద్వారా మరొక మాట చెప్తున్నాను.